ఓకే స్టూడెంట్స్, మీరు కెమికల్ బాండింగ్ చాప్టర్లో ప్రీవియస్ క్వశ్చన్స్ ఎలా వస్తాయి, జేఈ మెయిన్స్ కానీ, అడ్వాన్స్లో కానీ, ఎంసెట్లో కానీ, నీట్లో కానీ ఓల్డ్ క్వశ్చన్స్ ఏ విధంగా అంటే ఆ పేపర్స్లో ఈ కెమికల్ బాండింగ్ చాప్టర్లో ఎటువంటి క్వశ్చన్స్ వచ్చాయి, వాటి యొక్క ఆన్సర్స్ ఏంటి, ఇటువంటివి మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటున్నారా? ఈ ప్రీవియస్లో వచ్చినటువంటి క్వశ్చన్స్ను ఒక్కసారి మనం ఇక్కడ రివీల్ చేయడం జరుగుతుంది. కాబట్టి కెమికల్ బాండింగ్ చాప్టర్లో 100 ఇంపార్టెంట్గా ప్రీవియస్గా వచ్చినటువంటి క్వశ్చన్స్ విత్ ఆన్సర్స్ అండ్ హింట్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఆలస్యం ఎందుకు, వెంటనే స్టార్ట్ చేద్దాం. ఇంకా ఈ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ టచ్ చేయండి. లేటెస్ట్ వీడియోలు మీ ముందు ఉంటాయి. థ్యాంక్ యూ వెరీ మచ్. లెట్ us స్టార్ట్ ది వీడియో. స్టూడెంట్స్, 46 క్వశ్చన్ చూద్దాం. ఎంసెట్ 2014లో ఇచ్చిన క్వశ్చన్, షేప్ ఆఫ్ SF6 ఈజ్. చూడండి, ఆక్టాహైడ్రల్ షేప్ ఉంటుందన్నమాట. ఇది డైరెక్ట్ క్వశ్చన్. ఆక్టాహైడ్రల్ sp3d2 హైబ్రిడేషన్ 90 degrees ఉంటుంది బాండ్ యాంగిల్. సో ఆక్టాహైడ్రల్ షేప్, ఇది డైరెక్ట్ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ 47 క్వశ్చన్ మనం చూసినట్లయితే, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ హ్యాస్ జీరో డైపోల్ మూమెంట్. చూడండి, డైపోల్ మూమెంట్ జీరో అనేటప్పటికీ మనకు బోరాన్ ట్రైఫ్లోరైడ్ ఉన్నదంటే అదే మనం ఎన్నుకోవాలి. ఎందుకంటే ఇది ట్రైగోనల్ ప్లేనార్ స్ట్రక్చర్లో ఉంటుంది, సిమెట్రికల్గా ఉంటుంది, కాబట్టి ఇది డైపోల్ అనేది క్యాన్సిల్ అవుతుంది అనమాట. సో కాబట్టి మనకు బోరాన్ ట్రైఫ్లోరైడ్ ఇక్కడ ఆన్సర్ అనేది. నెక్స్ట్ 48 క్వశ్చన్ చూడండి, ఎంసెట్ 2016లో ఇచ్చినటువంటి క్వశ్చన్ చూసినట్లయితే, బాండ్ యాంగిల్ ఇన్ BeCl2 ఈజ్. చూడండి, వెరీ సింపుల్ క్వశ్చన్. సో 180 degrees అనమాట. sp హైబ్రిడేషన్ ఉంటుంది, లీనియర్ స్ట్రక్చర్ ఉంటుంది అనమాట. నెక్స్ట్ 49 క్వశ్చన్, నీట్ 2017లో ఇచ్చినటువంటి క్వశ్చన్ మనం చూసినట్లయితే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ హ్యాజ్ sp3d హైబ్రిడేషన్. చూడండి, sp3 హైబ్రిడేషన్లో ఉన్నటువంటి sp3d అనగానే మీకు గుర్తు రావాల్సింది PCl5, వెరీ ఇంపార్టెంట్ స్ట్రక్చర్. PCl5లో మనకు sp3d ట్రైగోనల్ బైపిరమిడల్ స్ట్రక్చర్ ఉంటుంది, కాబట్టి ఇది మనం ఆన్సర్ ఇచ్చేస్తాం. ఇక 50th క్వశ్చన్ చూడండి, విచ్ హ్యాస్ మాక్సిమం బాండ్ లెంత్. బాండ్ లెంత్ హైయెస్ట్ దేనికి ఉంటుంది అంటే N2 లోయర్ బాండ్ ఆర్డర్ = లోయర్ బాండ్ లెంత్ అనమాట. దీనికి బాండ్ ఆర్డర్ అనేది చాలా తక్కువ ఉంటుంది, కాబట్టి దీనికి బాండ్ లెంత్ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట, N2-5 అని. నెక్స్ట్ 51 క్వశ్చన్, నీట్ 2016లో ఇచ్చినటువంటి క్వశ్చన్ చూస్తే, విచ్ అమాంగ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ లీనియర్గా లేనటువంటిది. సో ఇది V షేప్ ఉంటుంది, H2O మాలిక్యూల్ అనమాట, కాబట్టి బెండ్ షేప్ అంటారు. కాబట్టి మనకి H2O మాలిక్యూల్ మనం ఇక్కడ ఆన్సర్ చెప్పచ్చు. అట్లాగే 52 క్వశ్చన్ చూసినట్లయితే, ఎంసెట్ 2021లో చూడండి, రీసెంట్గా CN- బాండ్ ఆర్డర్ ఎంత అని అడిగాడు. బాండ్ ఆర్డర్ ఆఫ్ CN-? సో ఇట్స్ ఆన్సర్ ఇస్ 3. సో ఇక్కడ మనకు ఈ విధంగా సైనైడ్ అయాన్ అనమాట. CN- మనకు బాండ్ ఆర్డర్ వచ్చేసి 3 ఉంటుంది అనమాట, ట్రిపుల్ బాండ్ ఉంటుంది కాబట్టి. ఓకే, ఇక నీట్ 2021లో వచ్చినటువంటి క్వశ్చన్ 53 క్వశ్చన్ చూడండి, విచ్ హ్యాజ్ హైయెస్ట్ బాండ్ యాంగిల్. బాండ్ యాంగిల్ ఎక్కువ ఉన్నటువంటిది ఏంటంటే కార్బన్ డైఆక్సైడ్. చూడు, వెరీ ఇంపార్టెంట్ ఆన్సర్, కార్బన్ డైఆక్సైడ్. సో ఎంత బాండ్ యాంగిల్? 180 degrees ఉంటుంది బాండ్ యాంగిల్. ఓకే, నెక్స్ట్ లీనియర్ జామెట్రీ ఉంటుంది. నెక్స్ట్ ఎంసెట్ 2017లో ఇచ్చినటువంటి క్వశ్చన్, విచ్ ఈజ్ పారామాగ్నెటిక్. చూడండి, NO ఈజ్ ది పారామాగ్నెటిక్, మనకు గుర్తుపెట్టుకోవాలి NO. నెక్స్ట్ ఆడ్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి కాబట్టి ఇది పారామాగ్నెటిక్ ఉంటుంది, అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి అని కూడా మనం చెప్పవచ్చు. ఇక 55 క్వశ్చన్ చూడండి, 2019లో విచ్ వన్ ఈజ్ ప్లేనార్ మాలిక్యూల్. చూడండి, NH3 BF3 ఇక్కడ బోరాన్ ట్రైఫ్లోరైడ్, CH4 H2Oలో మనం తీసుకుంటే బోరాన్ ట్రైఫ్లోరైడ్ అనేది ఇక్కడ మనకు ప్లేనార్ మాలిక్యూల్గా మనం చూడొచ్చు, ఇది బోరాన్ ట్రైఫ్లోరైడ్ అనమాట. సో sp2 హైబ్రిడేషన్ ట్రైగోనల్ ప్లేనార్ స్ట్రక్చర్ ఉంటుంది. ఇక 56 క్వశ్చన్ చూసినట్లయితే 2018లో ఉన్నటువంటి క్వశ్చన్ చూడండి, షేప్ ఆఫ్ అమ్మోనియం అయాన్ ఈజ్ టెట్రాహైడ్రల్ షేప్ అనమాట. సో ఇంపార్టెంట్గా సింపుల్ క్వశ్చన్ ఇచ్చారు. sp3 హైబ్రిడేషన్ ఉన్నప్పటికీ ఇక్కడ మనము దీని బాండ్ యాంగిల్ వచ్చేసి 109 degrees, ఇక్కడ 5 minutes ఉంటుంది. ఈ విధంగా మనం చూడొచ్చు. నెక్స్ట్ హైబ్రిడేషన్ ఆఫ్ బెరిలియం ఇన్ BeCl2, sp హైబ్రిడేషన్. మన sp హైబ్రిడేషన్ ఎగ్జాంపుల్ కూడా ఈ మాలిక్యూల్ చెప్తాం కాబట్టి ఇది వెరీ ఇంపార్టెంట్గా గుర్తుంచుకోవచ్చు. నెక్స్ట్ 58 డైపోల్ మూమెంట్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ఈజ్. ఎంసెట్ 2016లో ఇచ్చినటువంటి క్వశ్చన్ చూడండి, డైపోల్ మూమెంట్ ఎంతంటే CO2లో 0 డైపోల్ మూమెంట్. సో ఓకే, లీనియర్ స్ట్రక్చర్ కాబట్టి డైపోల్ అనేది క్యాన్సిల్ అవుతుంది. 59 క్వశ్చన్ చూడండి, బాండ్ యాంగిల్ ఆఫ్ CO3- కార్బోనేట్. ఇక్కడ చూడండి, CO3 అంటే 120 degrees, ట్రైగోనల్ ప్లేనార్ స్ట్రక్చర్ ఉంటుంది. ఇక 60th క్వశ్చన్ మనం చూసినట్లయితే, విచ్ మాలిక్యూల్ ఈజ్ యాంగులర్. చూడండి, CO2 BeCl2 H2 అండ్ బోరాన్ ట్రైఫ్లోరైడ్ తీసుకుంటే H2 అనేది యాంగులర్ V షేప్ ఉంటుంది అనమాట. దీని బాండ్ యాంగిల్ కూడా 104 degrees ఉంటుంది. ఈ విధంగా మనం గుర్తుంచుకోవచ్చు. సో దిస్ ఈజ్ అబౌట్ టోటల్ 15 క్వశ్చన్స్ సెట్ 4. నెక్స్ట్ మనము 61 నుంచి రిమైనింగ్ క్వశ్చన్స్ మనము చూద్దాము. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా ఈ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేయకండి, లేటెస్ట్గా మీకు వీడియోలు వస్తుంటాయి. ఒక రివిజన్ లాగా ఉంటుంది ఇంటర్మీడియట్కు, ఎంసెట్కు, IITకు, JEEకు,
అట్లాగే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ పిల్లలకు కూడా 1 మార్క్ క్వశ్చన్స్ ఇంట్రొడ్యూస్ చేసినారు కాబట్టి ఈ క్వశ్చన్స్ వస్తుంటాయి. ఊరికే వినండి, మీకు ఖచ్చితంగా వింటే బాగా మెమొరీ బేస్డ్ సబ్జెక్ట్. కెమిస్ట్రీ అంటేనే మెమొరీ బేస్డ్ సబ్జెక్ట్ కాబట్టి మీరు చక్కగా విని మీరు ఆన్సర్ చేసుకుంటే మీకు ఇవి గుర్తొచ్చేస్తాయి. కాబట్టి ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ వాల్యుయబుల్ టైం మా వీడియోకి ఇచ్చినందుకు ధన్యవాదాలు. మీకు ఈ వీడియో ఉపయోగపడిందని అనిపిస్తే ఒక లైక్ కొడండి. మీ ఫ్రెండ్స్, పేరెంట్స్తో షేర్ చేయండి. మరిన్ని యూస్ఫుల్ ఎడ్యుకేషనల్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ టు బెస్ట్ క్లిక్ కంటెంట్. మీ భవిష్యత్తు కోసం ఒక బెస్ట్ క్లిక్ చాలు. కామెంట్ సెక్షన్లో మీ డౌట్స్ లేదా టాపిక్స్ చెప్పండి. We will make a video for you. Thank you for watching. See you in the next best click.